వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. ఈ సేతుబంధాసనాన్ని మనము గోడ సహాయం ద్వారా చేయబోతున్నాము. ఈ ఆసనం చేసినప్పుడు మనము ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా గోడని వాడుతూ ఈ ఆసనం చేస్తున్నాము. ఈ ఆసనంలో శవాసనము కూడా ఒక ముఖ్యమైన భాగము. దీన్ని థెరపీగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ ఆసనం ముందు మనము ప్రాణాయామం చేసి దాని తర్వాత గోడ సహాయంతో ఈ ఆసనం చేయడము, దాని తర్వాత శవాసనం చేయడము, ఈ 3 భాగాలని నడుము నొప్పికి తగ్గించడానికి థెరపీగా వాడుకుంటాము. అయితే నడుము నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి సేతుబంధాసనం చేస్తే మీ పెయిన్ ఎక్కువగా అవ్వచ్చు. అలా కంప్లీట్గా మీ పెయిన్ ఎక్కువగా కాకుండా మీరు జాగ్రత్త పడుతూ మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ మెథడ్ని వాడితే బాగుంటుంది. నడుమున ఉన్నది అని చెప్పి తక్కువగా అవుతుందని చెప్పి ఈ ఆసనాన్ని డైరెక్ట్గా మీ అంతలో మీరు చేయకూడదు. మీ నడుము నొప్పి ఎక్కువ కూడా అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు. అయితే కొంత సమయం పాటు మనము ఇలా వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో ఎందుకు కూర్చోవాలి? దీని తర్వాత చేసే ఆసనము సేతుబంధాసనము, ఇంకా శవాసనము. కాబట్టి 2 ఆసనాలలో కాళ్ళల్లో ఎంగేజ్మెంట్ అవసరము. శవాసనంలో కాళ్ళని రిలాక్స్ అప్ చేయాలి, అలానే సేతుబంధాసనంలో పాదాలని కింద ప్రెస్ చేయాలి. కాబట్టి ఈ యొక్క కండరాలలో కొద్దిగా ఎంగేజ్మెంట్ రావడానికి ఇలా వజ్రాసనంలో కూర్చున్నాము. వజ్రాసనంలో కూర్చొని మనము నాడిశోధ ప్రాణాయామం చేద్దాము. ఇలా ఎడమ ముక్కుతో శ్వాస తీసుకొని బంద్ చేసి క్లోజ్ చేసి ఇలా కుడి ముక్కుతో వదిలేయాలి. కుడి ముక్కుతో శ్వాస తీసుకొని క్లోజ్ చేసి ఎడమ ముక్కుతో వదిలేయాలి. లెఫ్ట్ ఇన్హేల్, right exhale. Right inhale, left exhale. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఎడమ ముక్కు నుంచి కుడికి, కుడి ముంచి నుంచి ఎడమకి ఈ విధంగా ఓ 5 నుంచి 10, వీలవుతే 15 నిమిషాలు, ఒకవేళ మీకు ఓపిక ఉన్నట్టు అయితే ఇంకా ఎక్కువ సమయం పాటు కూడా
ఈ నాడి శోధన ప్రాణాయామాన్ని చేయవచ్చు. దీన్ని కొంతమంది అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు. ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత మనము మన మ్యాట్ని గోడకి ఆనించి పెట్టాలి. ఇలా గోడకి తాకుతూ మ్యాట్ని పెట్టేసి వీపుపై పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. దాని తర్వాత పాదాలని ఇలా గోడపై పెట్టాలి. గోడపై గట్టిగా పాదాలని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ మనము నడుముని కొద్దిగా పైకి లేపాలి. కొంతమంది నడుముతో పాటు ఛాతీని కూడా లేపుతారు. సేతుబంధాసనంలో ఛాతీని లేపే అవసరం లేదు, కేవలం నడుమునే లేపాలి. మోకాలు దూరంగా వెళ్ళకుండా ఇలా దగ్గరగా వచ్చేటట్టుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయాలి. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత మళ్ళీ ఆసనంలో వెళ్దాము. ఈసారి కాళ్ళ వేళ్ళని ఈ విధంగా ప్రెస్ చేయకుండా పృష్ఠభాగాలని పైకి అనండి. అలా అంటూ తొడలని దగ్గరగా తెస్తూ గడ్డాన్ని ఇలా కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళల్లో, నడుములలో, తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా కిందికి రండి. కాళ్ళ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కావాలంటే పాదాలని కొద్దిగా దగ్గరగా తెచ్చి కొద్దిగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఆసనంలో వెళ్ళవచ్చు. ఇక్కడ చేతుల యొక్క సపోర్ట్ అలా ఏమీ తీసుకోవటం లేదు, కేవలం పాదాలని గోడపై బాగా ప్రెస్ చేస్తున్నాము. అలా చేసి కిందికి వచ్చేసి దాని తర్వాత ఈ విధంగా కాళ్ళని మనము గోడపై పెట్టాలి. అలా పెడుతూ ఈ విధంగా కాళ్ళని స్ట్రెచ్ చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఈ విధంగా కాళ్ళని గోడపైనే పెట్టేసి ముఖ్యంగా మన లోవర్ బ్యాక్ పృష్ఠ భాగము మ్యాట్కి తాకేలాగా ఉండేలాగా చూడండి. ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయిపోయి దాని తర్వాత శవాసనంలో వెళ్ళవచ్చు. ఈ విధంగా పాదాలను దూరంగా చేసి శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో ఏది ఆలోచించకండి. ఇక్కడ ఎంత బాగా రిలాక్స్ అవ్వాలో దానికి ఎటువంటి ఆలోచనల్ని పెట్టుకోకుండా ఇక్కడే ఉంటూ రిలాక్స్ అవుదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనము సేతుబంధాసనము. ఈ సేతుబంధాసనాన్ని మనము గోడ ద్వారా చేయబోతున్నాము. దీనికి
సప్లిమెంట్గా అంటే దీని తర్వాత మనము సేతుబంధాసనం తర్వాత మనము శవాసనం చేయబోతున్నాము. దీనికి ముందుగా మనము ప్రాణాయామం చేయబోతున్నాము. ఈ మూడింటిని మనము మన బ్యాక్ పెయిన్ని రిలీఫ్ చేయడానికి వాడుకుంటున్నాము. ముందుగా మనము ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని గోడ సహాయంతో చేద్దాము. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చుంటే కాళ్ళల్లో అవేర్నెస్ బాగా పెరుగుతుంది. కాబట్టి వజ్రాసనంలో కూర్చొని కళ్ళని మూసివేసి నెమ్మదిగా నాడి శోధన ప్రాణాయామం చేద్దాము. ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేయండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇలా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మనము శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా శ్వాసని తీసుకుంటూ ఉండండి. ఒక్క ఉశ్వాస కనీసం 5 సెకండ్ల నుంచి కంటే ఎక్కువగా ఉండాలి. అలానే నిశ్వాస కూడా 5 సెకండ్లు లేదా 5 సెకండ్ల కంటే ఎక్కువగా ఉంటే మంచిది. ప్రాణాయామం చేసిన తర్వాత కూడా చేసేటప్పుడు కళ్ళని మూసివేసి పెడితే మనకు ఆ ప్రాణాయామంతో వచ్చే ఎనర్జీ మన శరీరంలోనే ఉంటుంది. ఇలా 5 నిమిషాల నుంచి అరగంట వరకు కూడా ఈ యొక్క ప్రాణాయామం చేయవచ్చు. అలా ప్రాణాయామం ఎక్కువ సమయం పాటు చేసినట్టయితే మన ఆరోగ్యము చాలా 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 మంచిగా ఉంటుంది. ఈ విధంగా ప్రాణాయామం చేసి చేతులని కింద పెట్టేసేయండి. అలా కింద పెట్టేసి మనము వీపుని నిటారుగా చేసుకోవచ్చు. దీని తర్వాత మన మ్యాట్ని మనము గోడకి ఆనించి పెట్టాలి. దానికంటే ముందు చేతులని ఇలా రబ్ చేయండి. హస్తాలని కళ్ళపై పెట్టండి. దాని తర్వాత చేతులని చూడండి. ఇప్పుడు గోడ దగ్గరికి వెళ్ళి మనం మ్యాట్ని పెట్టాలి. ఇప్పుడు మనము వీపుపై పడుకోవాలి. పాదాలని ముందుకు తీసుకెళ్ళి గోడకి కింద ఆనించేలాగా పెట్టాలి. ఇలా ఆనించి పడుకోండి. మోకాళ్ళని కొద్దిగా ఎంగేజ్ చేస్తూ తొడలని స్క్వీజ్ చేస్తూ పాదాలని మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ఉన్నప్పుడు కళ్ళని మూసివేసి కూడా ఉండవచ్చు. లోవర్ బ్యాక్లో వంపు ఈ యొక్క విధంగా పడుకోవడం వలన తగ్గుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎక్కువ సమయం పాటు పడుకుంటే వాళ్ళకు చాలా మంచిది. పొట్ట కండరాలని బిగిస్తూ కొంత సమయం పాటు ఇలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా
ఒక్కొక్క కాలుని పైకి తీసుకెళ్ళి గోడపై ప్రెస్ చేయాలి. మీ పాదాలని మోకాళ్ళ కంటే ఇంకా పైకి తీసుకెళ్ళకూడదు. అలానే మోకాళ్ళ కంటే కింద కూడా పెట్టకూడదు. పాదాలు మరీ దూరంగా ఉండకూడదు. అలానే దగ్గరగా కూడా తెచ్చి పెట్టకూడదు. పాదాలని గోడపై గట్టిగా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ చాలా నెమ్మదిగా కొద్దిగానే నడుముని పృష్ఠభాగాలని మ్యాట్ కంటే పైకి తీసుకొని రావాలి. మరి ఎక్కువగా కాళ్ళని పైకి తీసుకెళ్ళకూడదు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుములని కొద్దిగా పైకి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి పొట్ట కండరాలని బిగించండి. పృష్ఠభాగాలని పైకి లేపండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ ఆసనము కొన్ని క్షణాలు చేసేది కాదు. ఈ ఆసనంలో కొన్ని నిమిషాల పాటు ఉండాలి. మీతో వీలైనంత సమయము ఈ విధంగా పాదాలని గోడపై ప్రెస్ చేస్తూ నడుముని పైకి చేస్తూ ఉండండి. దాని తర్వాత పాదాలని కిందికి తీసుకొని రావాలి. మళ్ళీ నడుముని పైకి చేస్తూ ఇంకొకసారి ఆసనంలో వెళ్దాము. ఈసారి కాళ్ళ వేళ్ళని గోడకి తాకకుండా మన వైపు లాగుతూ ఉండాలి. అలా లాగుతూ పాదాలని ప్రెస్ చేసి ఆసనంలో ఉండండి. శ్వాస తీసుకుంటూ ఉండండి. శ్వాసని వదిలేస్తూ ఉండాలి. చూసారుగా, ఈ ఆసనం పేరు సేతు బంధాసనం. ఈ ఆసనాన్ని మనం వాల్స్ హ్యాండ్తో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లోయర్ బ్యాక్లో మంచి స్ట్రెచ్ వస్తుంది. స్పెషల్గా లోయర్ బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్లకు ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు నడుం కండరాలకు, తొడ కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటితో పాటు పృష్ఠభాగంలోని కండరాలు కూడా బాగా దృఢంగా, బలంగా తయారవుతాయి. ఈ విధంగా ఆసనం చేసి నెమ్మదిగా పృష్ఠభాగాలని కింద పెట్టండి. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసేయండి. గోడపైనే మనము కాళ్ళని సూటిగా చేసి పెడదాము. ఒకసారి కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయండి. దాని తర్వాత మన వైపు లాగుతూ మడమలని గోడకి తాకేలాగా పెట్టి కాళ్ళని ఆకాశం వైపు పాయింట్ చేసి పెట్టండి. ఇక్కడ ఉండడం వలన కూడా రక్త ప్రసరణ మన శరీర పైభాగంలో అవుతుంది. అలా అవ్వడం వలన మనకు చాలా కంఫర్టబుల్గా, హాయిగా అనిపిస్తుంది. ఇలా ఉండి దాని తర్వాత శవాసనంలో వెళ్దాము. శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు, పృష్ఠభాగంలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము మన కాళ్ళని ఎంగేజ్ చేస్తూ, కాళ్ళని గట్టిగా గోడపై ప్రెస్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కాళ్ళు బలహీనంగా పెట్టేసి ఆసనం చేస్తే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనికి ముందుగా ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ యొక్క సేతుబంధాసనము, దాని తర్వాత శవాసనం చేసినట్టు అయితే
చాలా ఉత్తమం. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో సేతు బంధాసనం మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ లోయర్ బ్యాక్ని బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.